యేసయ్యా నిన్నే సేవింతునయ్యా నీవే నా మార్గము సత్యము జీవము నీవే నా రక్షణ విమోచన దుర్గము నీవే నా మార్గము సత్యము జీవము నీవే నా రక్షణ విమోచన దుర్గము నీ సాటి దేవుడు లేడయ్యా ఈ జగమందు నీలాంటి దేవుడు లేడయ్యా నీలాంటి దేవుడు లేడయ్యా ఈ జగమందు నీలాంటి దేవుడు లేడయ్యా ఆరాధింతును నిన్నే ఆరాధింతును ఆరాధింతును నిన్నే ఆరాధింతును ఆరాధింతును నిన్నే ఆరాధింతును ఆరాధింతును నిన్నే ఆరాధింతును నీ దయచేత శిక్షను తప్పించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా నీ జాలి నాపై కనపరిచినందుకు వేలాది వందనాలయ్యా నీ ప్రేమ నాపై కురిపించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా యేసయ్యా 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 వందనాలయ్యా నీ ప్రేమకై వందనాలయ్యా జీవ గ్రంథములో నా పేరుంచినందుకు వేలాది వందనాలయ్యా పరలోక రాజ్యంలో చోటిచ్చినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా జీవ గ్రంథము కోసమే పుట్టలేదు నీవు పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు పోతున్న వారిని నీవు చూచుటలేదా పోతున్న వారిని నువ్వు చూచుటలేదా బ్రతికున్న నీకు వారు పాఠమే కదా బ్రతికున్న మీకు వారు పాఠమే కదా ఈ జీవితం విలువైనది నరులారా రెండని సెలవైనది ఈ జీవితం విలువైనది నరులారా రెండని సెలవైనది దేవుని సెలవైనది మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు కలకాలమి లోకములో ఉండే స్థిరుడెవడు మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు కలకాలమి ఈ లోకము ఉండే స్థిరుడెవడు చిన్న పెద్ద తేడా లేదు మరణానికి చిన్న పెద్ద తేడా లేదు మరణానికి కులమతాలు అడ్డం కాదు శ్మశానానికి కులమతాలు అడ్డం కాదు శ్మశానానికి ఈ జీవితం విలువైనది నరులారా రెండని సెలవైనది ఈ జీవితం విలువైనది నరులారా రెండని సెలవైనది దేవుని సెలవైనది పాపులకు చోటు లేదు పరలోకమునందు అందుకే మార్పు చెందు మరణానికి ముందు పాపులకు చోటు లేదు పరలోకమునందు అందుకే మార్పు చెందు మరణానికి ముందు యేసు రక్తమే నీ పాపానికి మందు యేసు రక్తమే నీ పాపానికి మందు కడగబడిన వారికే గొర్రె పిల్ల విందు కడగబడిన వారికే గొర్రె పిల్ల విందు ఈ జీవితం విలువైనది నరులారా రెండని సెలవైనది
దేవుని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. అయిన వాడవు ఓ మానవని రూపమెత్తావు, ఆది అంతమైన వాడవు ఓ మానవని రూపమెత్తావు. దివి నుండి భూమికి వచ్చినావు నీవు, ఎంతగా స్తుతులు పాడినా యేసు నీ రుణమెన్నడు తీరదు. ఎంతగా స్తుతులు పాడినా నీ రుణమెన్నడు తీరునా. మంచేలేను నా పైన ఎంతో ప్రేమ చూపావు, మంచేలేని నా పైన ఎంతో ప్రేమ చూపావు. లోకాలన్నీ ఏలేరా రాజువైన నీవు, సామాన్యుల ఇంట నీ కాలు పెట్టినావు. లోకాలన్నీ ఏలేరా రాజువైన నీవు, సామాన్యులు ఇంట నీ కాలు పెట్టినావు. నీదెంత దీన మనసు నాకెంత ఘనత యేసు, నీదెంత దీన మనసు నాకెంత ఘనత యేసు. ఎంతగా స్తుతులు పాడినా నీ రుణమెన్నడు తీరదు. ఎంతగా స్తుతులు పాడినా యేసు నీ రుణమెన్నడు తీరదు. మంచేలేని నా పైన ఎంతో ప్రేమ చూపావు, మంచేలేని నా పైన ఎంతో ప్రేమ చూపావు. నాశనమైన నన్ను రక్షించి గోరి నీవు, వాత్సల్యము చూపి నా చెంతకొచ్చినావు. నాశనమైన నన్ను రక్షించి గోరి నీవు, వాత్సల్యము చూపి నా చెంతకొచ్చినావు. నీలోను జాలి పొంగే నాలోను శాంతి నిండే, నీలోను జాలి పొంగే నాలోను శాంతి నిండే. ఎంతగా స్తుతులు పాడినా యేసు నీ రుణమెన్నడు తీరదు. ఎంతగా స్తుతులు పాడినా యేసు నీ రుణమెన్నడు తీరదు. మంచేలేని నా పైన ఎంతో ప్రేమ చూపావు, మంచేలేని నా పైన ఎంతో ప్రేమ చూపావు. చీకటిలో కూర్చున్న నా స్థితిని చూసి నీవు, వెలుగు వెలుగు వంటి దర్శనమును నిచ్చినావు. చీకటిలో కూర్చున్న నా స్థితిని చూసి నీవు, వెలుగు వెలుగు వంటి దర్శనమును నిచ్చినావు. నీ సాటి లేని త్యాగం నా పాటి గొప్ప భాగ్యం, నీ సాటి లేని త్యాగం నా పాటి గొప్ప భాగ్యం. ఎంతగా స్తుతులు పాడినా యేసు నీ రుణమెన్నడు తీరదు. ఎంతగా స్తుతులు పాడినా యేసు నీ రుణమెన్నడు తీరదు. మంచేలేని నా పైన ఎంతో ప్రేమ చూపావు, మంచేలేని నా పైన ఎంతో ప్రేమ చూపావు. ఆది అంతమైన వాడవు యేసు నా రుణమెన్నడు తీర్చావు. ఆది అంతమైన వాడవు యేసు నా రుణమెన్నడు తీర్చావు. మంచేలేని నా పైన ఎంతో ప్రేమ చూపావు, మంచేలేని నా పైన ఎంతో ప్రేమ చూపావు. హల్లెలూయా నా తోడుగా ఉన్నవాడవే, నా చేయు పట్టు నడుపువాడవే, నా పక్షమున నిలుచువాడవే, నా పక్షమున నిలుచువాడవే. నా ధైర్యము నీవే యేసయ్యా, నా ధైర్యము నీవే యేసయ్యా.
ఏసయ్యా పాడు అందరం ఏసయ్యా కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా నా తోడుగా ఉన్నవాడవే నా చేయు పట్టు నడుపు వాడవే నా శత్రువులు నన్ను తరిమి వేళ భక్తిహీనులే
నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని మహిమపరుద్దాం. సమస్తానికి ఆధారమై ఉన్న దేవుణ్ణి మన మనసారా రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనతో మనం యొక్క ఆరాధన దేవుని చేతికి అప్పగిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా దేవా, ఆశ్చర్యకరుడమైన మా తండ్రి, అయా ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకార్థ కూడికలో ఇంతవరకు పాటల్లో ఆరాధనలో మీరు మహిమపరచబడ్డారు ప్రభా. మీ దాసులు నిలవబడి కొన్ని మాటలు వెత్తబోతూ ఉండగా ప్రభా, మీ దాసునిలో ఉండి నాయన మా కుటుంబానికి ఏ మాటలు అవసరమో, ఇక్కడ కూడి ఉన్న వారికి ఏ మాటలు అయితే అవసరమో మీరే ప్రతి ఒక్కరితో మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాం. లేవా నాయనా తండ్రి, అయా మేమందరము ఆదరించబడినట్లుగా, ఆ లోటు మా జీవితంలో తీర్చబడినట్లుగా మీరే ప్రతి ఒక్కరితో మాట్లాడి బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. ముందున్న కార్యక్రమం అంతటినీ మీ నామమునకు మహిమకరంగా జరిగించమని, వచ్చిన వారిని బలపరిచి మీ దీవెనలతో పంపించమని యేసయ్య నామమును అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. క్షేమమును తన ఆత్మకు ఆ పరలోకములో శాంతి సమాధానము కలగాలని మనం ఆకాంక్షిస్తూ మనం కోరుకుంటూ ఆ విధంగా మరి ఆమెను మన యొక్క జ్ఞాపకాల్లో మనం జ్ఞాపకం చేసుకుందాం. అయితే బైబిల్ గ్రంథంలో ఎన్నో మాటలు యొక్క కూడుకును గురించి వ్రాయబడ్డాయి. జ్ఞాపకార్థ కూడుకని, ఆదరణ కూడుకని, వాదార్పు కూడుకని ఎన్నో మాటలు బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగితే ఈ కూడుకును గురించి కొన్ని అద్భుతమైన మాటలు బైబిల్ గ్రంథంలో వ్రాయబడ్డాయి. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా దేవుని సన్నిధిలో ఈ విధంగా మనము ఉండుట, జీవించుట అది మనకి ఎంతైనా ఆశీర్వాదకరం. అందుకనే సొలొమోను భక్తుడు సామెతల్లో ఆయన ఈ విధంగా మాట్లాడుతూ ఉంటాడు, నీతిమంతుణ్ణి జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరం అని చెప్పి ఒక చక్కని మాట బైబిల్ గ్రంథంలో ఆ విధంగా ఉంది. అయితే దినం ఒక వాక్యం మనం చదువుకున్నా చూడండి. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13 వచ్చిన భాగాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13 వచ్చిన భాగాన్ని మనము వాక్యంలో చూడగలిగితే వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించేదను అని చెప్పి ఆ విధంగా ఒక చక్కని మాట తల్లి గురించి, తల్లి కలిగిన ఆదరణ గురించి, తల్లి ఇచ్చే ఆదరణ గురించి ఈ రెండు మాటలు కూడా ఆ విధంగా వ్రాయబడ్డాయి. ఈ లోకంలో ఒక మనుషుల్ని అందరూ త్రోసివేసినప్పుడు, కాదు లేదు అనుకున్నప్పుడు తల్లి ఏ విధంగా ఒక వ్యక్తిని ప్రేమిస్తుందో అదే విధంగా తన బిడ్డను ప్రేమిస్తుందో అదేవిధంగా ఈ దేవాది దేవుడు కూడా తల్లి వంటి, తండ్రి వంటి ప్రేమ కలిగి, ఆ ప్రేమ కలిగిన ప్రభు తల్లి వలె ఒక మనుషుణ్ణి ఆయన ప్రేమించే దేవుడిగా మన జీవితంలో ఆయన ఉన్నాడు అని ఇక్కడ లేఖన భాగంలో దైవ గ్రంథం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. అనగా దేవుని ప్రేమ తల్లి కన్నా, తండ్రి కన్నా, బంధువుల కన్నా, స్నేహితుల కన్నా, అన్నదమ్ముల కన్నా, అక్క చెల్లెండ్రు కన్నా అతీతమైన, అపరిమితమైన ప్రేమను కలిగిన ప్రేమ దేవుని ప్రేమ. ఈ దేవుని ప్రేమను ఎప్పటికీ లోకంలో జయించిన వ్యక్తులు కానీ, జయించిన సంఘటనలు కానీ ఏవి కూడా ఈ లోకంలో లేనే లేవు. దేవుని ప్రేమే సమస్తాన్ని, సర్వస్వాన్ని ఈ లోకంలో జయించి మానవాళి జీవితంలో దేవుని ప్రేమ ఎట్లా ఉంటుందో, ఏ విధంగా ఉంటుందో ఆ ప్రేమకు తగ్గట్టుగా, అనుగుణంగా ఆ ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ ఆ విధంగా ఎన్నో విషయాలు బైబిల్ గ్రంథంలో వ్రాయబడ్డాయి. అయితే ఈ రోజున ఈ యొక్క జ్ఞాపకార్థ కొడుకులో ప్రవేశించిన మనము ఒక విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి.
తల్లిగా ఆమె లోకంలో జీవించి ఉన్నప్పుడు ఆమె అనుకుంటుంది ఈ విధంగా, నేను కొంతకాలం ఈ లోకంలో ఇంకా ఉంటానేమో అని చెప్పి ఆమె కూడా ఆ విధంగా అనుకుంటూ ఉంటుందేమో. అయితే ఈ లోకంలో మనుషునికి మరణం అంటే భయం, ఏమండి, ప్రాణం అంటే తీపి. ఈ తీపి యొక్క మరణం సంఘటన జరిగినప్పుడు మనుషుని జీవితంలో కొన్ని ఓర్చుకుంటాడు, కొన్ని ఓర్చుకోలేడు, కొన్ని తట్టుకుంటారు, కొన్ని తాలుకోలేరు. ఇవన్నీ కూడా ఈ లోకంలో ఈ విధంగా జరుగుతూ ఉంటాయి. అవి జరగాలి కూడా. అయితే పుట్టిన ప్రతి వ్యక్తి కూడా ఈ లోకంలో ఆ విధంగా ఉంటారా అని మనం చూడగలిగితే బైబిల్ గ్రంథములో 84వ అధ్యాయం దావీదు సంకీర్తన 48లో ఒక మాట ఉంది. 84:48లో దావీదు సంకీర్తనలో ఒక మాట ఉంది. ఆ మాట ఏంటంటే, మరణము చూడక బ్రతుకు నరుడు ఎవరు కూడా ఈ లోకంలో లేరు అని ఆయనే స్పష్టంగా ప్రత్యేకంగా దేవుడు చెప్పిన మాటను మనము చూస్తూ ఉంటున్నాం. మనం ఎంతకాలం ఈ లోకంలో జీవించినా సరే మన జీవితం ఈ లోకంలో కొంతకాలమే. ఇది ఎప్పుడు ఎక్కడ ఇది సమస్యపోతుందో, ఇది సన్నగిల్లిపోతుందో, ఈ ఆత్మదీపం ఎప్పుడు ఎక్కడ ఆరిపోతుందో, మనుషుని జీవితం ఎప్పుడు ఈ లోకంలో ఆవిరైపోతుందో అది ఎవరికీ తెలియదు. మన జీవిత గ్రంథాన్ని వ్రాసిన వాడు మాత్రం ఆ దేవాది దేవుడే. మన కాలచక్రాన్ని, గమనాన్ని మనము ఎప్పుడు ఎక్కడ ఈ లోకంలో ఏ విధంగా ఉండాలో, ఏం చేయాలో, మన కాలగతులన్నీ కూడా దేవుడు తన స్వాధీనమందు ఉంచుకొని ఆయనే ఈ లోకంలో ప్రతి మనుషుని కూడా దేవుడు పరిపాలన చేస్తూ ఉన్నాడు అని మనము నమ్మాలి. మనము నమ్మి ముందుకు దేవుళ్ళు మనం ఆ విధంగా వెళ్ళగలగాలి. అయితే ఈ లోకంలో మనము చూడగలిగితే మరణానికి చిన్న పెద్ద, ఎక్కువ తక్కువ అని, వీరు వారని, ఏమండి, మరణానికి ఎప్పుడు కూడా తేడా అనేది ఏమీ లేదు. అనగా అర్థం ఏంటంటే మరణము అందరికీ కూడా వచ్చును అనే విషయాన్ని మనము గ్రహించి ఆలోచించాలి. ఈ శరీరముతో పుట్టిన ప్రతి మానవుడు కూడా ఈ లోకంలో జీవించి ఉన్నప్పుడు, ఈ లోకంలో జీవించి ఉన్న ఈ మనుషుడు ఏదో ఒక రోజున ఎంతటి వాడైనా కానివ్వండి, ఎక్కడైనా నివాసం చేయనివ్వండి, ఎంత డబ్బైనా సంపాదించనివ్వండి, ఏదో ఒక రోజున ప్రభు పిలిచినప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టి మనుషుడు జీవితాన్ని ముగించి ఆయన పిలుపును అందుకొని అక్కడికి వెళ్ళవలసిందే. కనుక మరణాన్ని చూడకుండా బ్రతికే నరుడు, మానవుడు ఈ లోకములో ఎవ్వరు కూడా లేరు. మరణం అనేది అందరికీ కూడా ఈ లోకంలో అది సంప్రాప్తమైంది, అది వస్తుంది అని బైబిల్ గ్రంథములో మనం చూస్తాం. అయితే మరొక మాట చూద్దాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 14వ భాగాన్ని మనం చూడగలిగితే యాకోబు 4:14లో వాక్యం ఈ విధంగా ఉంటుందన్నమాట. రేపు ఏమి సంభవించునో మీకు తెలియదు గనుక మీ జీవము యాపాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు అని చెప్పి ఆ విధంగా మనం చూస్తూ ఉంటున్నాం. అనగా ఆవిరి ఏ విధంగా అయితే అది కొంత క్షణం కనిపించి ఆ తర్వాత అది అదృశ్యమైపోతుందో, ఈరోజు మనుషుని జీవితం కూడా అదే విధంగా ఈ లోకములో అది కొంతకాలం మాత్రమే. ఈ కొంతకాలం జీవితంలో మనుషుడు సాధించింది, మనుషుడు చేసింది ఏమీ కూడా లేదు అని మనము గమనించి ఆలోచించాలి. కొన్ని సందర్భాల్లో మన కళ్ళ ముందు తిరుగుతూ ఉన్న ప్రజలు హఠాత్తుగా మరణిస్తూ ఉంటారు. కొంతమంది పడిపోయి, కొంతమంది డ్యాన్స్ వేస్తూ ఉండగా, కొంతమంది సంతోషిస్తూ ఉండగా, కొంతమంది ప్రయాణం చేయించు ఉండగా, కొంతమంది నడుచుకుంటూ వెళుచూ ఉండగా ఆ విధంగా గుండె చప్పుడు ఆగి చనిపోయిన వారు ఎంతమంది లోకంలో ఉన్నారో మన కళ్ళ ముందు మనము చూస్తూ ఉంటున్నాం. వార్తాపత్రికల్లో మనము చూస్తూ ఉంటున్నాం. ప్రతి విషయంలో మనము చూస్తూ ఉంటున్నాం. అనగా అర్థం ఏంటంటే మరణము ఏదో ఒక దగ్గర, ఎక్కడో ఒకప్పుడు అది రహస్యంగా ఒక మనుషుణ్ణి కబలించి వేస్తుంది, కాటు వేస్తుంది అని మనం చెప్పుట్లో సందేహం అనేది అంత మాత్రం కూడా లేనే లేదు. ఈ మరణం అనేది రహస్యంగా ఉంది.
ఈ రహస్యపు మరణం ఒక వ్యక్తికి సమీపించినప్పుడు అప్పుడు అనుకుంటాం మనం, ఆ వ్యక్తి చనిపోయాడా, ఆ వ్యక్తి లేడా, ఆ వ్యక్తి గుండె ఆగిపోయిందా అని మనం ఆ విధంగా ఆశ్చర్యపోతూ మనం ఆ విధంగా మాట్లాడుతూ ఉంటాం. గనక మరణము అందరికీ వస్తుంది. మరణము రహస్యంగా అది ప్రతి మనుషుని కూడా ఈ లోకంలో వస్తుంది. మనం మూడవది మనం చూడగలిగితే కీర్తన గ్రంథం 116వ అధ్యాయం 15వ భాగం. కీర్తన గ్రంథం 116వ అధ్యాయం 15వ భాగంలో ఏముందంటే, యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువగలది. యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువగలిగినది అని చెప్పి ఈ మాట మనము చూస్తూ ఉంటున్నాం. లోకములో చాలా విలువైన పదార్థాలు, విలువైన వస్తువులు, విలువైన నిర్మాణాలు, విలువైన కట్టడాలు, వెలగలిగిన వస్తువులు చాలా ఈ లోకములో ఉన్నాయి. అవన్నీ గొప్పవే, అవన్నీ మంచివే. వాటి విలువ చాలా ఎక్కువ, వాటి విలువ చాలా ఉన్నతంగా ఈ లోకములో ఉంది. అయితే ఈ లోకములో ఉన్న ఈ వస్తు సామగ్రి కన్నా, ఈ పరికరాల కన్నా, ఈ పనిముట్ల కన్నా, ఈ ధనాన్ని కన్నా, డబ్బు కన్నా, ఈ విలువైనవి అన్నిటికన్నా కూడా లోకములో ఏదైనా ఇంకా ఉందా అని మనం చూడగలిగితే లోకములో మరొకటి ఉంది విలువైనది. అది ఏంటంటే మరణము అని మనము బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటున్నాం. యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువ కలిగినది అని ఆ విధంగా మనము లేఖన భాగంలో మనము చదువుకుంటూ ఉంటున్నాం. అనగా అర్థం ఏంటంటే, ఒక వ్యక్తి ఈ లోకంలో జీవించిన ఈ మనుషుడు దేవుని మీద భయభక్తులు కలిగి, శ్రద్ధ కలిగి, ఆసక్తి కలిగి, దేవుణ్ణి కనుగొని, దేవునిలో విశ్వాసం ఉంచి, దేవునిలో నమ్మకం ఉంచి, తన పాపమును దేవుని సముఖంలో కడుగుకొని, ఆయన ద్వారా క్షమాపణ, ఆయన ద్వారా ప్రేమ, దీవెన, ఆదరణ పొందుకొని, ఈ పాపిగా ఉన్న ఈ మనుషుడు దేవుని సముఖంలో ఆయన రక్తంలో కడగబడి ఈ మనుషుడు పరిశుద్ధంగా మార్చబడితే, ఈ పరిశుద్ధునిగా మార్చబడిన ఈ మనుషుడు ఎవరంటే, ఆ వ్యక్తిని ఏ దేవుడైతే పరిశుద్ధంగా మార్చాడో ఆయనకు ఈ వ్యక్తి భక్తుడిగా జీవించడానికి అప్పుడు దేవుడు ఆ మనుషునికి స్థానాన్ని కల్పిస్తాడు అని ఈరోజు మనము నమ్మాలి, మన విశ్వాసం ఉంచాలి. ఈ భక్తి అనేది అది ఒక భగవంతునికి, ఆ తరువాత ఈ మనుషునికి సంబంధించింది. ఈ మనుషుడు ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడి, ఆ దైవం మీద ఒక వ్యక్తి ఎప్పుడైతే అటువంటి ఆశ కలిగి, ఆలోచన కలిగి జీవిస్తాడో, దైవికమైన తపన, దైవికమైన తృష్ణ, దైవికమైన ఉద్దేశాలు, దైవికమైన ఆలోచనలు, ఆశలు ఎప్పుడైతే మనుషుడు కలిగి ఈ లోకంలో జీవిస్తాడో, ఇటువంటి ఆలోచన దేవుని మీద కలిగిన వ్యక్తుల యొక్క మరణం అదేంటంటే అది విలువ కలిగినది అని బైబిల్ గ్రంథము ఆ విధంగా సెలవిస్తూ ఉంది. అనగా ఒక వ్యక్తి ప్రభునందు ఉండి ఆ వ్యక్తి మృతమైపోతే ఆ మృతుని మరణం దేవుని సముఖంలో అది చాలా విలువ కలిగినది అని ప్రభు చెప్పాడు. ఒక వ్యక్తి ప్రభులో ఉండి, ప్రభునందు ఉండి ఆ వ్యక్తి జీవితాన్ని ముగించినట్లయితే ఆ జీవితం చాలా విలువైనది. ఆ మనుషుడు ఈ లోకంలో జీవితాన్ని ముగించిన తర్వాత ఆ ప్రభునందు నిద్రించిన ఆ వ్యక్తికి తన ఆత్మకు పరలోకంలో గొప్ప స్థానం, గొప్ప ఆధిక్యత, గొప్ప ఔన్నత్యం ఉందని ఈరోజు దేవుడు ఆ విధంగా తన వాక్యములో మనము చూడగలుగుతూ ఉంటున్నాం. అనగా ఒక్క మాటలో చెప్పాలంటే, బ్రతికి ఉన్న ఈ మనుషుడు ఈ మానవ జీవితంలో తనకింకా సమయం ఉన్నప్పుడే ఈ బ్రతికి ఉన్న ఈ మానవుడు దేవుని మీద మనసును పెట్టి, దేవుణ్ణి నమ్మి కనుగొని, దేవుని మీద ఆ వ్యక్తి విశ్వాసం ఉంచి, బాప్తిస్మం తీసుకొని క్రీస్తును నమ్మి విశ్వాసముల ఆ వ్యక్తి ముందుకు దేవునిలో వెళ్ళగలిగితే, జీవించగలిగితే, కొనసాగగలిగితే అప్పుడు ఆ వ్యక్తికి ఆ మరణం దీవునికరంగా, ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది అని బైబిల్ గ్రంథం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. ఒక వ్యక్తి ప్రభునందు ఉండి ఆ వ్యక్తి మరణించకపోతే మరొక స్థలం కూడా ఉంది. అదేంటంటే వాక్యం అంటుంది, నరకమున అగ్ని ఆరదు, పురుగు చావదు అని చెప్పి బైబిల్ గ్రంథం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. అది రెండవ మరణం అని.
ఆ మరణాన్ని పొందిన వ్యక్తి తప్పనిసరిగా జీవములో ప్రవేశించకుండా, మోక్షానికి వెళ్ళకుండా, స్వర్గానికి ముక్తికి వెళ్ళకుండా ఆ వ్యక్తి యొక్క ఆత్మ ఏమండి నిత్యము కూడా అది ఆ నరకములో కాలిపోవలసిన ఆ పరిస్థితి ఆ ఆత్మకు వస్తుందని ఆ విధంగా బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. కనుక ఒక వ్యక్తి నరకానికి వెళ్లకుండా తప్పింపబడాలంటే ఆ వ్యక్తి క్రీస్తులో ఉండి, క్రీస్తునందు ఉండి ఆ వ్యక్తి జీవితాన్ని ముగించినట్లయితే ఆ మనుష్యుని మరణం దేవుని సన్నిధిలో అది చాలా విలువ కలిగిందిగా అది ఉంటుందని ఈరోజు దేవుని లేఖనములో ఈ మాట మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అయితే మా తల్లిగారు చాలా కాలం ఏమండి ఆమె ప్రభుని నమ్మలేదు. అయితే ఆ తర్వాత ఆమె ప్రభుని నమ్మిన తర్వాత మాత్రం మారు మనసు, రక్షణ అవన్నీ కూడా ఆమె పొందుకోవటం జరిగిందనమాట. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం, కన్నీళ్లు కార్చడం, దేవుణ్ణి అడగడం, దేవుని సముఖంలో ప్రార్థన చేయటం, ఇవన్నీ చేస్తూ దేవుని సంఘానికి వస్తూ దేవునితో సహవాసం చేస్తూ ఉంటున్నప్పుడు ఆమెలో దినదినము కూడా ఒక నూతన పరివర్తన, ఒక నూతన మార్పు, ఒక నూతన జీవిత వరవడి ఆమె జీవితంలో ప్రారంభమై ఆమె చక్కగా దేవుని కొరకు నమ్మకంగా జీవించిన వ్యక్తిగా ఆమె దేవుని కొరకు జీవించింది అని చెప్పుటలో ఎంత మాత్రం కూడా సందేహం లేనే లేదు. ఆమె క్రీస్తులో లేక ముందు తన జీవితం వేరు. అయితే ఆమె క్రీస్తులోనికి వచ్చిన తర్వాత మాత్రం తన జీవితం దేవునికి సమర్పించింది, రక్షణ పొందింది, పశ్చాత్తాపపడింది, పాపక్షమాపణ పొందింది, ఏమండి బాప్తిస్మం తీసుకుంది. నేనే నా స్వస్థతాలతో ఆమెకి బాప్తిస్మం ఇవ్వటం జరిగిందనమాట. అనగా ఎంత అద్భుతం, ఎంత దీవెన ఆమె పొందుకుంది అని మనము చూడగలిగితే ఆమె చాలా దీవించబడి ఆశీర్వాదాన్ని పొందుకుందనమాట. ఆమె ధనవంతురాలు కాకపోవచ్చు, ఆమె డబ్బున్న వ్యక్తి కాకపోవచ్చు, ఆమెకి పేరు ప్రఖ్యాత లేకపోవచ్చు. అయితే ఆమె కలిగింది ఏంటంటే ఆ క్రీస్తుని ఆమె కలిగి ఉన్నందువల్ల ఆ క్రీస్తును కలిగిన ఆ జీవితం ధనము కన్నా గొప్పదిగా భావించి దేవుని కొరకు ముందుకు వెళ్ళాలి, సాగాలి అనే ఉద్దేశంతో ఆమె ముందుకు వెళ్ళగలిగింది. మరొక వాక్యం చూడండి, 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచన భాగం మనం చూద్దాం. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచన భాగంలో మన వాక్యాన్ని చూడగలిగితే వాక్యం ఈ విధంగా ఉంది. సహోదరులారా, ఈ దేహముతో ఉన్నంత వరకు మనము దేవునికి దూరస్థులమే, సమీపస్థులము కాదు అని అంటున్నాడు. మనము దేహముతో ఉన్నంత వరకు మనము దేవునికి దూరస్థులమే. ఆ క్రింది ఒక మాట ఉందన్నమాట. ఆ మాట ఏంటంటే రక్తమాంసములు పరలోకాన్ని స్వతంత్రించుకొనలేవు, సొంతం చేసుకొనలేవు. అనగా అర్థం ఏంటంటే రక్తమాంసములు కలిగిన ఈ మనుషుడు ఈ రక్తమాంసములతో పరలోకానికి వెళ్ళడం అసాధ్యం అని మనము గమనించి ఆలోచించాలి. ఆ మహిమ కలిగిన దేవుడు, తన రాజ్యము కూడా మహిమ కలిగినదే. ఒక వ్యక్తి క్రీస్తులో విశ్వాసం ఉంచినట్లయితే ఆ వ్యక్తి జీవితాన్ని చాలించిన తర్వాత ఆ వ్యక్తి ఒక దేహం మహిమ దేహముగా మార్చబడి ఒక రోజున ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఆ దేహం రెప్పపాటున ఎత్తబడి ఆ పరలోకానికి వెళ్ళగలిగే ఆధిక్యతను ఆ దినాన్న ప్రభు రాకడ దినమున ఆమె యొక్క ఆత్మ తన జీవితంలో ఆ విధంగా పొందుకుంటారు. అయితే ఒక వ్యక్తి పరలోకంలో జీవించే జీవితం ఏ విధంగా ఉంటుందంటే అది ఆత్మ సంబంధంగా ఉంటుంది, ఆత్మీయంగా ఉంటుంది. అది భౌతికంగా ఉండదు, అది లౌకికంగా ఉండదు. అది మహిమ దేహముతో మాత్రమే ఆ రాజ్యంలో ఆ జీవితం ఉంటుందని మనము గమనించి మనం ఈ దినం ఆలోచించాలి. అనగా ఈ లోకంలో మనుషుడు ఎన్నాళ్ళు జీవించినా సరే, ఎన్నేళ్ళు జీవించినా సరే, ఈ జీవితంలో అందరం కూడా రక్త మాంసంలో కలిగి ఉన్నాం. మనం మనుషులుగా ఉన్నాం. మనకు శరీరం ఉంది, ప్రాణం ఉంది, ఆత్మ ఉంది. ఇవన్నీ మనము కలిగి మనం ఈ లోకంలో జీవిస్తూ ఉంటున్నాం. అనగా రక్త మాంసములు కలిగిన వ్యక్తి ఉన్నపాటున్న పరలోకానికి వెళ్ళాలంటే ఈ దేహములో రక్తం ఉంది గనుక, ప్రాణం ఉంది గనుక, ఈ రెండు కలిగిన ఈ మనుషుడు ఈ లోకములో జీవించినప్పుడు రక్తమాంసములు కలిగిన మానవుడు ఈ లోకములో
ఏదో ఒక జన్మకర్మ పాపములు చేసి ఉంటాడు, అపరాధము చేసి ఉంటాడు, తప్పితము దోషం చేసి ఉంటాడు. ఇటువంటి పాపం అనేది ఎక్కడ ఉందంటే తన దేహానికి అంటిన ఈ కలంకం, ఈ కల్మసం అనేది ఈ దేహంలో ఉంది కనుక ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత మాత్రమే రక్తమాంసములు లేకుండా మట్టికి మట్టిగా, దుమ్ముకి దుమ్ముగా, ధూళికి ధూళిగా ఈ మనసును ఒక వ్యక్తి మట్టికి అప్పగించిన తర్వాత మాత్రమే ఈ ఆత్మ రక్తమాంసములు ఈ లోకములో విడిచిపెట్టి దేవుడిచ్చిన శరీరాన్ని, దేవుడిచ్చిన రక్తాన్ని ఇది లోకములో విడిచిపెట్టిన తర్వాత మాత్రమే ఈ ఆత్మ ఆ పరలోకములో అది ప్రవేశిస్తుంది, మహిమ కలిగిన ఆత్మగా అని ఈరోజు మనము బైబిల్ గ్రంథములో ఈ మాట మనం చూస్తూ ఉంటున్నాం. ఒక్క మాటలో చెప్పాలంటే భూమి మీద ఉన్న ఈ మనుషుని పరలోకానికి వెళ్ళే విధంగా ఈ మనుషుడు భూలోకాన్ని విడిచిపెట్టి పరలోకానికి వెళ్ళగలగాలంటే ఈ మరణం ఈ మనుషుని దేవునికి దగ్గరగా చేస్తుంది అని ఈ మాట యొక్క భావం, తాత్పర్యం ఆ విధంగా ఉంది. అనగా ఒక మాటలో చెప్పాలంటే ఈ మనుషుని ఈ మరణం అనేది ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆ వ్యక్తి క్రీస్తును కలిగి ఉన్నాడు కనుక, ఆ వ్యక్తి క్రీస్తులో ఉన్నాడు కనుక ఆ వ్యక్తి పరలోకానికి వెళ్ళడానికి ఈ మరణం ఒక సమాధానకరంగా, ఏమండి, ఒక మధ్యవర్తిగా, ఒక మీడియాటర్గా దేవునికి ఈ మనుషునికి మధ్యలో ఏమండి ఈ మరణం పనిచేసి ఈ మరణం అనేది మనుషుని దేవునికి దగ్గరగా చేస్తుంది అని ఈరోజు మనము గమనించి మనం ఇద్దరము ఆలోచన చేయాలి. ఒక వ్యక్తి చనిపోతే సమాధి చేసే ముందు అనేక మంది అనుకునే మాట ఏంటంటే ఆయన చనిపోయాడు, వెళ్ళిపోయాడు అని అంటూ ఉంటాం. మనం చనిపోవటం, వెళ్ళిపోవడం అర్థం ఏంటంటే ఆ మనుషుని ఆత్మ ఎక్కడ లేదు, ఆ మనుషుని ఆత్మ ఆ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఈ దేహం అనేది దేవుడిచ్చాడు కనుక ఒక పోలిక, ఆకృతి, ఆకారాన్ని కలిగి లోకములో అది జీవించుచున్నది కనుక ఈ దేహాన్ని మాత్రమే మనము సమాధి చేస్తాం. ఈ దేహాన్ని మాత్రమే మనం మట్టికి ప్రవేశింపచేస్తాం. మనం ఈ దేహాన్ని మాత్రమే మట్టిగా మనము అప్పగించుచూ ఉంటున్నాం. ఎందుకంటే వాక్యం అంటున్న మాట ఏంటంటే మరణం అనేది ఈ మనుషుని ఆ దేవునికి అతి సమీపంగా దగ్గరగా చేస్తుంది అని ఈరోజు మనము గమనించాలి. అందుకని 91 ఏముందంటే ప్రభువా తరతరములకు మాకు నివాస స్థలము మీరే అని దావీదు సంకీర్తన 90వ అధ్యాయము మొదటి వచ్చిన భాగంలో మనం చూడగలిగితే మోసే భక్తుడు చేసిన ప్రార్థన అద్భుతంగా మనకి ఇక్కడ కనబడుతూ ఉందన్నమాట. ప్రభువా తరతరములకు మాకు నివాస స్థలము మీరే నాయన. ఈ లోకంలో మనుషుని ఒక ఆయుష్ ఎంతకాలం అంటే 70-80 ఏండ్లు, అధిక బలం ఉంటే 80 ఏండ్లు. అయితే వాక్యం అంటున్న మాట ఏంటంటే ఈ 70-80 ఏండ్లు ఈ మనుషుడు జీవించిన తర్వాత ఈ 70-80 ఏండ్లు ఈ మనుషునికి ఈ లోకం ఒక నివాసంగా ఉంది. 70-80 ఏండ్లు. అయితే ఈ మనుషుడు పుట్టక మునుపు తల్లి గర్భములో ఉంటాడు. ఈ తల్లి గర్భములో 9 మాసములు ఈ మనుషుడు నివాసం చేస్తాడు. తల్లి గర్భములో 9 మాసములు, ఈ భూమి మీద 70-80-90 ఏండ్లు దేవుడు ఆయుష్కాలం పొడిగిస్తే ఆ తరువాత ఈ మనుషుడు మట్టిగా మార్చబడిన తర్వాత ఈ ఆత్మ పరలోకంలో ప్రవేశించిన తర్వాత ఈ ఆత్మ నిత్యము కూడా యుగయుగాల పాటు ఈ ఆత్మ పరలోకంలో దేవుని దగ్గర ఉంటుంది, దేవునితో ఉంటుందని ఈరోజు దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. అనగా అర్థం ఏంటంటే ప్రభువా మేము ఈ లోకములో ఎంతకాలము జీవించినా, ఎన్నేళ్ళు ఉన్నా సరే మా నివాసము తల్లి గర్భము కూడా కాదు, మా నివాసం ఏమండి ఈ మానవ లోకము కూడా కాదు, భూలోకము కూడా కాదు. మా నివాసం స్థిరమైనది ఎక్కడంటే మీ రాజ్యమే ప్రభా, మీ రాజ్యమే తండ్రి అని చెప్పి ఆ పరలోకాన్ని జ్ఞాపకం చేసుకొని మోసే భక్తుడు ఆ విధంగా దేవుని సముఖంలో ఆయన ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. దేవా మీ దగ్గర ఒక నివాసాన్ని మాకు ఏర్పాటు చేయండి. మేము ఈ లోకంలో జీవితాన్ని ముగించి, మేము లోకంలో పుట్టి పెరిగి జీవించి ముగించిన తర్వాత ఈ జీవితం ముగింపులో మాకు ఏం కావాలంటే ఆ రాజ్యం, ఆ స్వర్గం, ఆ ముక్తి మార్గం,
ఆ మోక్ష మార్గం, మీరు ఉండే ఆ స్థలము మాకు కావాలి ప్రభు అని చెప్పి ఆ భక్తుడు ఆ విధంగా తరతరాలకు నివాస స్థలమైన, తరతరాలకు మానవాళికి నివాస స్థలమైన పరలోకాన్ని గురించి ఇక్కడ భక్తుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆ పరలోకపు పిలుపే ఆ తల్లిగాడి రోజు పొందుకొని ఆమె ప్రయాణము చేసి దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు. అయితే మనం ఈ లోకంలో ఉన్నాం. ఒక మనుషుడు మన కళ్ళ ముందు చనిపోతే మనం ఒక విషయం మనం ఆలోచన చేస్తాం. ఆలోచన ఏంటంటే, అయ్యో ఆమె చనిపోయారా అని మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అనగా మన కళ్ళ ముందు మరణం కనిపిస్తున్నట్లయితే ఆ మనుషుడు ఆ మరణాన్ని ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. అయ్యో ఆ వ్యక్తి చనిపోయాడా, ఆమె చనిపోయిందా, ఆ విధంగా జరిగిందా అని మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఒక విషయం మీరు గమనించండి, ఆ వార్త మన మనసుకు తాకిన వెంటనే, ఆ వార్త మనకు తెలిసిన వెంటనే కొన్ని విషయాలు మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాయి. నేను చనిపోతే ఎలాగో, నా జీవితాన్ని ముగిస్తే ఏ విధంగా అవుతుంది అని చెప్పి ఒక మరణ వార్త విని వెంటనే ఆ మనుషునికి తన మరణం జ్ఞాపకం వస్తుంది. నేను చనిపోతే ఎలాగూ, ఎక్కడ, ఏ విధంగా, నాకున్నవేం కావాలి అని చెప్పి ఈ మనుషునికి మనం ఎప్పుడు కూడా ఏం చేస్తాను పేరా ఒక హెచ్చరికగా ఉంటుందన్నమాట. ఒక హెచ్చరికగా ఉంటుంది. అనగా సాటి మనిషి మరణం సాటి మనుషునికి ఒక హెచ్చరికగా మార్చబడుతూ ఉంది. అనగా ఆమె జీవితంలో, ఆమె కాలాంతంలో, ఆమె అంతంలో, ఆమె దినాలు ఆమె ముగించి వెళ్ళిపోయారు. అయితే ఈరోజు ఈ మరణ వార్త మనం వింటున్న మన జీవితంలో మన ప్రయాణం గురించి మనం ఆలోచన చేయాలి. మనం ఎప్పుడు, ఎక్కడ, ఏ విధంగా మనం ముగిస్తామో మన దినాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన ప్రయాణం మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనము దేవునితో చక్కగా ప్రయాణము చేయగలిగితే, మనము క్రీస్తును కలిగి ఉంటే, మనము దేవుని మీద ఆధారపడితే, ఒక దినాన మనము కూడా జీవితాన్ని ముగించినప్పుడు మన జీవితము దేవుని కొరకు ఆ తల్లి వలె దేవునికరంగా, ఆశీర్వాదకరంగా ఈ దినాలు ఆమె జీవితంలో, మన జీవితంలో మార్చబడతాయి. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవునికి స్తోత్రము కలుగును గాక. అందుకే వాక్యం అంటున్న మాట ఏంటంటే, మరణం అందరికీ వస్తుంది, కొందరికి మాత్రమే కాదు. మరణం అది ఒక రహస్యమైన మిస్టరీగా ఉంది, అది చెప్పి ఎప్పుడు కూడా రాదు. మూడవది భక్తుడు అంటున్న మాట ఏంటంటే, మరణం విలువగలది, అది చాలా విలువైనది. నాలుగవది వాక్యం అంటున్న మాట ఏంటంటే, ఈ మరణం ఈ మనుష్యుని దేవునికి సమీపంగా చేస్తుంది. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. దయతో సహోదరి సహోదరుడా, ఒకసారి ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకో. ఈరోజు మన ముందు ఒక మరణ వార్త ఉంది. ఆ తల్లిగారు మన జీవితంలో మనతో కొంతకాలం ఉండి ఆమె జీవితంలో తన దినాల పరిమాణము ముగించి ఆమె దేవుని పిలుపుని అందుకొని వెళ్ళిపోయారు. ఆమె పరుగు తుదముట్టించారు, కడముట్టించారు. ఈరోజు నీ పరుగు, నా పరుగు ఈ లోకంలో కొనసాగుతూ ఉంది, జీవిస్తూ ఉంటున్నాం, ప్రయాణం చేస్తూ ఉంటున్నాం. మన ప్రయాణం ఎక్కడ ఎప్పుడు ఆగిపోతుందో మనకు తెలియదు. మన ప్రయాణం ఆగిపోక మునిపే, మన గుండె శబ్దం ఆగిపోక మునిపే, మన నోటి మాట ఆగిపోక మునిపే, మన వినికిడి ఆగిపోక మునిపే, మన బొందులో ప్రాణం ఆగిపోక మునిపే, ఈరోజు ప్రతి మనుష్యుడు కూడా ఈ మరణాన్ని మనస్కరించాలి, మనస్సులో పెట్టాలి, ఆలోచన చేయగలగాలి. ఆమె దేవునిలో ఉండి దేవుణ్ణి కలిగి ఆమె జీవితాన్ని చాలించింది కనుక తన కొరకు దేవుడు ఒక రాజ్యాన్ని ఉంచాడు.